మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే బల్లిపాడు ప్రాంతంలో నివాసం చేస్తున్న సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నామండి. అలాగే మరి ఎంతమంది సేవకులుగా మరి ఈ స్థలంలో అడుగు పెట్టడం ఈ కాలనీకి అలాగే గ్రామానికి కూడా ఆశీర్వాదమై మరి ఎందుకు వచ్చాం మేము. చాలామంది ఇప్పుడు ఈ రోజునే దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవుడు అంటే నిర్లక్ష్యము, ఈ లోకం అంటే చాలా ఆసక్తి. ఏది ఖచ్చితం అంటే లోకం అశాశ్వతం, దేవుడు శాశ్వతం. కానీ ఆ సత్యం తెలుసుకోవట్లా. ఈ లోకంలో పడి దేవునికి మొదటి స్థానం ఇవ్వవలసింది రెండో స్థానం ఇస్తున్నారు. ఏమండి, మొదటి స్థానం ఎవరికి? మనం తీసుకోకూడదు. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అయితే అంత కాలం అంతా రివర్సు, మనుషులంతా రివర్సు, పద్ధతులంతా రివర్స్ అయిపోయినాయి. ఈరోజు ఐశ్వర్యం వచ్చేసింది, భోగం, ధనం, ఆస్తి, అంతస్తు అన్ని వచ్చేసినాయి. ఇవే స్టాండర్డ్ అనుకుంటున్నారు. ఏమంటే దేవుడు ఇస్తే వచ్చినాయి అనే ఆలోచన కలిగి ఉండాలి. ఒక మాట ఉంటుంది బైబిల్లో, దారిద్రము కలుగు చేసేవాడు నేనే, ఐశ్వర్యం ఇచ్చేవాడు నేనే. ఖచ్చితంగా దేవుడు సెలవిచ్చాడండి. మరి అన్ని ఇచ్చిన దేవుడికి ఎంతవరకు నువ్వు ఆరాధన చేయగలుగుతున్నావు? అన్ని ఇచ్చిన దేవుడికి ఎంత సమయం ఇవ్వగలుగుతున్నావు? అన్ని ఇచ్చిన దేవుడిని ఎంతగా నువ్వు గణపరచగలుగుతున్నావు? ఈరోజు అన్నీ ఉన్నాయి, ఖాళీ లేదు. జాబ్ ఉంది, ఖాళీ లేదు. ఇంటి వరకు, వ్యవసాయం వరకు, అన్ని పనులకి సమయం ఉంది, కానీ దేవునికి సమయం లేదు. అట్లాంటి పరిస్థితి అయితే దేవుడు ఒక రోజుని లెక్క అడుగుతాడండి. లెక్క అడిగినప్పుడు సమయం కూడా లెక్క అడుగుతాడు. నీ జీవితాన్ని తూకం వేస్తే ఆ తక్కిట్లో తేలిపోతాం. అది కాక మునిపే మన జీవితాన్ని, మన బ్రతుకుని ఈ సమయం వరకు కాపాడిన దేవుణ్ణి మనం ఎంతగా ఆరాధిస్తున్నాం అనేది ఆలోచన చేయండి. ఎందుకంటే సేవకులుగా ఎంత ప్రయాస, ఎవరి పరిచర్యలు వారికి ఉన్నాయి, ఎవరి పరిస్థితులు వారికి ఉన్నాయి. ఎందుకు ఈ విధుల్లో పడి తిట్టేవాళ్ళు తిడుతున్నారే, అనేవాళ్ళు అంటున్నారే, ఎందుకు ఇవన్నీ సహించి మీ దగ్గరికి రావడం తెలుసా? దేవుడు ఒక మాట చెప్పాడండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అగ్నిలోంచి కొందరు లాగండి అని ఖచ్చితంగా చెప్పాడండి. ఆ ప్రకారంగా ఎంతో శ్రేష్ఠులు, దైవ సేవకులు అందరం కలిసి ఈరోజు మీ వీధుల్లో రావడానికి కారణం మీరు బాగుండాలి. మీరు దేవునికి దగ్గర అవ్వాలి. ఏ సేవకుడికి దగ్గర కాదు, కానీ దేవునికి మాత్రమే దగ్గర అవ్వాలి. ఏ తప్పుడు బోధలకు పోకూడదు, కానీ వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా నడిచి చూపిస్తే చివరి కాలంలో, చివరి గడియలో ఇక్కడ కన్ను మోస్తే పరలోకానికి వెళ్తారండి. ఈ బైబిల్ గ్రంథ ప్రకారంగా జీవించకపోతే నరకం ఒకటి ఉందండి. ఆ నరకానికి వెళితే అగ్ని ఆరదో, పురుగు సావదో, అక్కడి నుంచి లాగేవాడు ఎవడు లేడు. అందుకేనండి సేవకుల్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు మీ ముందుకి నడిపించాడు. అందుకే ఈ లోకములో సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని అన్ని కలుగు చేసి ఇస్తాడు. ఐశ్వర్యం ఇస్తాడు, అన్ని ఇస్తాడు. మాట వింటే, లేదా ఏ స్థానముకి ఎత్తాడో ఆ స్థానం నుంచి కిందకి దింపేయగల శక్తివంతుడు కూడా దేవుడు. చాలా మంది అనుకుంటున్నారు, ఏమంటే కొంతమంది ఎక్కడికో అందరం ఎక్కారు, గర్వించారు, చివరకు తీసుకొచ్చి నేల మట్టుకు తీసుకొచ్చాడు దేవుడు. ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే, కృంగ చేయవాడు ఆయనే, తీసేవాడు ఆయనే. ఏమంటే జీవితం ఇచ్చాడు. బ్రతుకు ఉండగానే బ్రతుకును మార్చుకుని, మారు మనసు పొంది, రక్షణ పొందుకుని, యేసే నిజ రక్షకుడిని నీ నోటితో ఒప్పుకుని ఆయన రక్తంలో కడగబడితే సచ్చిన సాము లేని జీవితం ఇవ్వడానికే ఈ సువార్త, ఈ శుభవార్త అండి. అందుకే సత్యమును నేనే, జీవమును నేనే, మార్గమును నేనే, నా ద్వారా తప్ప
తండ్రి యొద్దకు ఎవడు రాడని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు యేసయ్య. ఏమండి, ఒకప్పుడు మేమేమన్నా నమ్మేమా? ఎవరైనా పాస్టర్ గారు చెప్తే విన్నామా? మా దేవుడు కాదు, మాకు అవసరం లేదు, నేను చేసేదే కరెక్ట్ అని వాదించాము, వాదాలు పెట్టుకున్నాము. కానీ నిజంగా దేవుని మహాకృప ఏంటంటే, ఒక రోజుని కరెంట్ షాక్ తో బిల్డింగ్ నుంచి పడ్డాను. ఆ పడ్డమే ప్లస్ అయిందండి. అద్భుతంగా ఆ రోజు నుంచి స్తుతించడం మొదలు పెట్టాను. నా ప్రాణం కాపాడి రక్షించి బాగు చేశాడు. ఒక వ్యాపారస్తుడిగా నేను ముందుకు సాగిపోతున్నప్పుడు అవన్నీ విడిచిపెట్టిరా, నీది పని నా పని అన్నాడు. ఆ రోజున వచ్చామండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యాపారం చేసినప్పుడు కానీ, లోకంలో తిరిగినప్పుడు కానీ, మా ఇష్టానికి పోయినప్పుడు కానీ ఇంత ప్రశాంతత మాకు లేదు, ఇంత సమాధానం మాకు లేదు, ఇంత ఆనందం లేదు, ఇంత సంతృప్తి మాకు లేదండి. ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చామో ఈ రోజుని సంతోషంగా ఉన్నామండి. ఏమండి, ఈ లోకము శాశ్వతం కాదు. 70-80 సంవత్సరాల జీవితం జీవిస్తాం. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, లేదా పోన్లో 80, లేదా 100, పోనీ ఆ పైన 110, 120 జీవిస్తే తర్వాత ఎక్కడికి వెళ్తావు? తర్వాత ముగిస్తే ఎక్కడికి పోతావు? నీవు నరకానికి వెళ్ళకూడదని కన్య మరియమ్మ గర్భాన జన్మించి ఈ లోకానికి వచ్చి ఆయన మాదిరి చూపించి గాయాలు పొంది, దెబ్బలు పొంది, నా పాపములు, శాపములు, జన్మతః కర్మతః పాపములన్నీ ఆయన మీద వేసుకుని ఆయన చనిపోయి ప్రాణం పెట్టి పునరుద్ధరణకి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. మరలా రాబోతున్నాడు. వచ్చే టైంకి నీ బ్రతికేంటో నువ్వు చూసుకోగలిగితే, నీ స్థితి ఏంటో నువ్వు చూసుకోగలిగితే, ఎక్కడ మార్చుకోవాలో, ఏది చేర్చుకోవాలో, ఏది విడిచిపెట్టాలో విడిచిపెడితే సచ్చినా సావు లేదు. సచ్చిన తర్వాత జీవితం ఉంది, మరణించిన తర్వాత జన్మ ఉంది. ఆ జన్మ ఇవ్వడానికే, యుగ యుగాలు జీవించడానికే యేసుక్రీస్తుని నమ్మాలి. నీ ఆత్మను రక్షించుకోవడానికే నమ్మాలి. అటువంటి కృప ఇవ్వడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే బ్రతికిన కొద్ది కాలము ఇక్కడ ఐశ్వర్యం ఇస్తాడు, అన్ని ఇస్తాడు. సచ్చిన తర్వాత నిత్య జీవం ఇచ్చే దేవుడండి. అలాంటి దేవుడిని నమ్మి నోటి ద్వారా ఒప్పుకోండి, అంతే, ఏమక్కర్లా. యేసయ్య, నేను పాపిని, నా పాపములు క్షమించండి, నీ బిడ్డగా అంగీకరించండి అని ఒక్క మాట చెప్పగలిగితే ఏ కార్యమైనా ఇక్కడ బాగుంటాం, లేదా మరణించిన తర్వాత కూడా నిత్య జీవనం బాగుంటాం. అందరికీ అటువంటి కృప దేవుడు ఇచ్చును గాక. ఆమేన్.